నమస్తే. నేను మీ మోనిక. చంద్రబాబు నాయుడు పాలన మీద వైసీపీ చేస్తున్న విమర్శలకు నిదర్శనం ఇదని చెప్పొచ్చు. విజయవాడలో జరిగిన సంఘటన ఇది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడే ఒక బ్రాండ్ అని నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి అంటూ వైఎస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్ల శిరీష తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఇక చంద్రబాబు పేరుతో ఏపీకి ఎన్ని కంపెనీలు వచ్చాయి అని, ఎంత పెట్టుబడులు వచ్చాయో అని, అంతేకాకుండా ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పండి, ప్రజలకు ఆ విషయాలన్నీ కూడా వెల్లడించాలి అంటూ ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా లోకేష్ మీద శిరీష ప్రశ్నలు సంధించడం జరిగింది. నారా లోకేష్‌ని ఉద్దేశిస్తూ శిరీష మాట్లాడుతూ ఏమన్నారంటే, మీ తండ్రి చంద్రబాబు బ్రాండ్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు ఒక్కటైనా పెద్ద కంపెనీని తీసుకొచ్చారా? దావోస్, సింగపూర్ లాంటి విదేశీ పర్యటనలకు వెళ్లి షికార్లు చేయడమే తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు అని ఆమె ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు తన పాలనలో ప్రైవేట్ సంస్థలకు భూములు కట్టబెట్టడం తప్ప రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదు అంటూ ఆమె ఆరోపించడం జరిగింది. ఒక ప్రశ్నకి ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూస్తే తెలంగాణకి హైదరాబాద్ ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు బ్రాండ్ ఉంది, అది చూసే అనేక కంపెనీలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు బ్రాండే అని ఆయన చెప్తా ఉన్నారు. సరే, ఆయన చెప్పింది నిజం అనుకుందాం. మరి ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు వెలుగులా రావాలి కదా, లక్షల కోట్ల పెట్టుబడులు రావాలి కదా, మరి లక్షల మంది నిరుద్యోగాలకి ఉద్యోగ కల్పన జరగాలి కదా, మరి రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు, మరి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అని అడిగితే సమాధానం ఉండదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, ఏటా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎంతమందికి మీరు ఇచ్చారు అని అడిగితే దానికి సమాధానం ఉండదు వారి దగ్గర. ఆ దావోస్ కి గానీ, సింగపూర్ కి గానీ వెళ్ళి వచ్చినటువంటి దారి ఖర్చులకి అయినటువంటి పెట్టుబడులు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాలేకపోయారు అని వారి పార్టీ వాళ్ళే ఒప్పుకున్నటువంటి సత్యం. ఎంతసేపు సింగపూర్ వెళ్ళాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటారు కదా. సింగపూర్ వెళ్ళి ఒక్క కంపెనీ అయినా మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారా? కనీసం సింగపూర్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడి అయినా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించగలిగారా అంటే దానికి సమాధానం ఉండదు. వారి మాటలు మాత్రం ఘనంగా ఉంటాయి, పెట్టుబడులు చూస్తే శూన్యం అన్నట్టు ఉంది ఈ రోజు. అయితే గతంలో శిరీష చేసిన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి అంటే, కొర్ల శిరీష అనే ఆమె గతంలో కూడా చంద్రబాబు నాయుడు మీద, ఆయన పాలన మీద అనేక విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఈ అమరావతి ప్రాజెక్టు పేరుతో వేల ఎకరాల భూమిని దోచుకున్నారు అని, అంతేకాకుండా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆమె తీవ్రంగా తన వ్యాఖ్యలతో ఇంతకు ముందు కూడా రియాక్ట్ అవడం జరిగింది. అలాగే టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక నిర్వహణ లోపాలని కూడా ఆమె పదే పదే తప్పుబడుతూ వచ్చారు. మహిళా విభాగం నాయకురాలిగా, అంతేకాకుండా మహిళల భద్రతకు సంబంధించి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని, కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆమె అనేక సందర్భాల్లో పేర్కొన్నట్టుగా మనం చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా శిరీష చంద్రబాబు నాయుడు పాలనను బ్రాండ్ అని చెప్పుకోవడం కేవలం ఇదొక ప్రచారం మాత్రమే అని, దానికి తగిన వాస్తవాలు లేవు అని నిరూపించే ప్రయత్నం అని చెప్పొచ్చు. అయితే రాజకీయంగా ఈ వ్యాఖ్యలు టీడీపీ వైసీపీ మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి, ఎంతవరకు ఉన్నాయి, ప్రజలకు ఏ విషయాలు వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు అనేది మాత్రం ఇంకాస్త వైరుధ్యాన్ని పెంచుతుందనే మనం చెప్పుకోవచ్చు చివరిగా.